మన దగ్గర మహా కవులు, రచయితలు, కళాకారులు ఉన్నారు. మనలోనే కవిత్వం పుట్టుకొస్తది. రచయితలు పుట్టుకొస్తారు. ఊహాజనితమైనటువంటి కథల్ని మనలో మనమే అల్లుకుంటాం. దాన్ని అడ్డుపెట్టుకొని పాకిస్తాన్ డ్రామా ఆడుతోంది. ఏదైతే తాజాగా ఒక మహిళ ఇంట్లో వాళ్ళతో గొడవపడి తల్లి మీద అలిగి భారత సరిహద్దులు దాటి భారత్‌లోకి అడుగుపెట్టిందంటూ ఒక హ్యూమన్ ఇంట్రెస్ట్ యాంగిల్ టచ్ స్టోరీ తీసుకొచ్చి పెట్టారు. దాన్నే పేపర్‌లు హైలైట్ చేసినాయి. తీరా చూస్తే ఆ అమ్మాయికి సంబంధించినటువంటి ఫోటోలతో మన నిఘా వర్గాలు వెరిఫై చేస్తే ఆమె ఏ తల్లితోనూ గొడవ పడలేదు. అసలు తల్లే లేదు. ఆవిడ గారు కాస్త పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్‌కి సంబంధించినటువంటి మహిళ అని తేలింది. ఆమె ఈ దేశంలోకి అడుగుపెట్టే ముందు పాకిస్తాన్‌లో చక్కగా అక్కడ ఉన్నటువంటి సైన్యంతో కూర్చొని భోజనాలు చేసింది. వాళ్ళతో కలిసి ఎంజాయ్ చేసింది. ఆ తర్వాత ఇండియాలోకి అడుగుపెట్టింది అని తేలింది. ఇంతకీ ఎవరయ్యా ఆవిడంటే జైషే మహమ్మద్ అనుబంధ మహిళా తీవ్రవాద సంస్థ ఏదైతే ఉందో దాంట్లో కీలకమైనటువంటి సభ్యురాలని తేలింది. ఇప్పుడు ప్రస్తుతం మేడం అని పిలుచుకునేటటువంటి జైషే మహమ్మద్‌కి సంబంధించినటువంటి మహిళా తీవ్రవాద విభాగానికి సంబంధించిన డాక్టర్ సాజిదా జైల్లో ఉన్నటువంటి నేపథ్యంలో భారత్‌లో అల్లకల్లోలం చేసే కార్యక్రమాల్ని పర్యవేక్షించడం కోసం ఈమెని పాకిస్తాన్ నుంచి పంపిస్తున్నారన్నటువంటి విషయం తేలింది. ఇది ఇప్పుడు ఓవరాల్‌గా జరుగుతున్నటువంటి నాటకాలు మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు.